ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా చాలా ట్రెండింగ్ అండి ఇది. ఎక్కడ చూసినా కూడా వదిన మరదల చీరలు మీరు పెట్టారని ఒకటే క్వశ్చన్లు అనమాట. జనాలైతే పిచ్చ పిచ్చిగా ట్రెండ్ అవుతుందండి ఈ వదిన ఆడపడుచుల చీరలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నామండి. అందరిలాగే నలుగురితో పాటు నారాయణ అని ఇది ఎవరు పెట్టిన సిస్టమో తెలియదండి. మొత్తానికైతే వదిన ఆడబిడ్డల చీరలు, వదిన మరదల చీరలు అని వచ్చేసాయి అనమాట. ఎవరు పట్టినా ఇవి వయసుతో పని లేదండి. చిన్న పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చక్కగా పోయి పెట్టుకుంటున్నారండి. మా మరదలకు చీర పెట్టొచ్చామని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారనమాట. ఇలా ఒకరికొకళ్ళు చీరలు అయితే పెట్టుకొని వాయనాలు అయితే ఇచ్చుకుంటున్నారు. అలాగే మాకు కూడా ఈరోజైతే మా ఆడపడుచు అయితే చీర పెట్టడానికి వచ్చిందనమాట. చూడండి, తనైతే పెళ్లి కూతురులాగా అక్షంతలు వేయించుకుంటుంది. జోకేస్తే నవ్వుతున్నాం అనమాట. మొత్తానికైతే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఉండటం మంచిదేనండి. ఇవి మనకి కొంచెం రిలీఫ్ అయితే ఇస్తాయి అనమాట. మనకంటూ మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చీరలు పెట్టుకోవటం, వాయనాలు కూడా ఎంతో బాగుంటుందండి. చూడడానికి కూడా చిన్న చిన్న సంబరాలు మనిషికి కూడా మంచి ఆనందాన్ని అయితే తెచ్చి పెడతాయన్నమాట. మొత్తానికైతే మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే పెట్టుకున్నారా? మాకైతే ఫుల్ ట్రెండింగ్ అండి. వదిన మరదళ్ళ చీరలు వచ్చాయి, మీరందరూ పెట్టొచ్చారా? మేము పెట్టొచ్చామని చెప్పి సీజన్ అయిపోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చాలా అండి. చీరల వ్యాపారం మాత్రం ఫుల్ బిజినెస్ అనే చెప్పాలి. చీరలు తెచ్చి అమ్మే వాళ్ళకి ఇళ్ళ దగ్గర బండ్లు వేసుకొని చాలా వస్తున్నాయండి. వదిన మరదల చీరలు వచ్చినాయని చెప్పేసి క్యాన్వాస్ అయితే చేస్తున్నారన్నమాట. ఎక్కడ చూసినా యూట్యూబ్లో చూసినా కూడా అండి వదిన మరదల చీరలు అండి, ట్రెండింగ్ చీరలు అని చెప్పి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట. మొత్తానికి ఇదైతే ఒక సంతోషాన్ని అయితే ఇస్తుంది. మేము కూడా ఇలాగ పెట్టుకున్నాం అనమాట. తను నా కోసం తెచ్చింది, నేను కూడా తనకి చీర అయితే వాయనంగా పెడుతున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండాలండి. అప్పుడే మనకు కూడా బాగుంటుంది. ఇలా రిలేషన్లు ఉంటేనే, లేకపోతే ఒంటరిగా ఉండటం అంటే చాలా బోర్ అండి. ఎవరు లేకుండా ఇలా ఉంటే చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది అనమాట. మొత్తానికైతే మేము కూడా అందరితో పాటు చీర జాకెట్లు అయితే పెట్టుకున్నామండి. ఇంకా మా ఇంటి దగ్గర గాజులు కూడా ఆ గాజులు అమ్మే వాళ్ళు ఉన్నారండి, కొత్తగా పెట్టారనమాట. తనకి గాజులు కూడా ఇక్కడే తీసుకొచ్చి తన సైజుకు సరిపోయినట్టు తీసుకున్నాను. ముందే తీసుకోలేదు, ఎందుకంటే కాస్త పెద్ద సైజు చేతులకి. అందుకని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తన సైజు చూసి తనైతే గాజులు నచ్చిన గాజులు అయితే తీసుకుంది. మొత్తానికైతే మేమైతే వదిన మరదళ్ళ చీరలు మేము కూడా పెట్టుకున్నామండి. చాలా హ్యాపీ అండి. తర్వాత చూడండి, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నామో వాయిదం అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు అయితే అనుకుంటున్నాము. ఇలా అనుకోవటం, నేను తనకు పెట్టాను, తను నాకు పెట్టిందనమాట. ఏదో మనకి మనం లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. మనం ప్రేమతో 100, 200 అని కాదండి, మనం ఎంత పెట్టినా చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది అనమాట. మన మీద అభిమానం అనేది ఉండాలి, అది మనకి చాలా ఇంపార్టెంట్. మొత్తానికైతే మా ఛానల్ని లైక్ చేయమని తను కూడా అడుగుతుందండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్, నమస్తే.